పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇక తెరపడినట్టే. ఇవాల్టితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా ఆయా అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనాయకులు సైతం తెలంగాణలో జంగ్ సైరన్ మోగించారు. తెలంగాణలో 4వ దశ సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు గాను ఇవాల్టితో ప్రచార పర్వం ముగియనుంది. 17 పార్లమెంటు సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతుండగా అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రణరంగంలోకి దిగి వారి బలాలను పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి అగ్రనాయకులు ప్రచారంలో దూకుడు పెంచి ఓట్లు ఆర్జించారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణపై గట్టి ఫోకస్ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి సెగ్మెంట్లలో మోదీ, అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనాయకులు ప్రచారం చేశారు. ఆయా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన మోదీ అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలని ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ సర్కార్ ఏ విధమైన వైఖరి అవలంబించిందో ఇవాళ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ సర్కార్ కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని ఈ రెండు పార్టీలు ఒకటేనన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపినప్పటికీ ఈబీసీల రిజర్వేషన్లతో కోత పెట్టి ముస్లిం రిజర్వేషన్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ తెరలేపిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేసే ప్రసక్తే లేదని, ఆ రిజర్వేషన్లను తాము ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఫేక్ వీడియో సంచలనంగా మారింది. రిజర్వేషన్ అంశంపై డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కీలకంగా మారింది. దీంతో హోంశాఖ రంగంలోకి దిగి ఫేక్ వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్ లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు కాంగ్రెస్ సోషల్ మీడియా నేతలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దక్షిణ భారత్ పై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి అస్త్రంగా మారింది. రంగును చూసి దేశాన్ని విభజనవాదం వైపు తీసుకుపోయే ప్రచారం చేస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇదేనంటూ ప్రజాక్షేత్రంలో ప్రధాని ఎండగట్టారు. అమిత్ షా, నడ్డా కూడా వారి ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇక కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోయింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు దఫాలుగా వచ్చి ప్రచారం చేశారు. ప్రియాంక గాంధీ సైతం ప్రచారానికి విచ్చేసి బీజేపీపై ఎక్కుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, మేడారానికి జాతీయ హోదా లాంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా తీసుకొని ముందుకెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలో వివాదంగా అద్దంకి దయాకర్ కామెంట్స్ మారాయి. అమిత్ షా, మోదీలపై విమర్శలు చేస్తూ రాముడిని, సీతాదేవిని ప్రస్తావించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇక
కేసీఆర్ ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవాలని బస్సు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం ఇవ్వలేదని, ఎన్నికలప్పుడే దేవుళ్లు గుర్తుకొస్తారని వ్యాఖ్యానించారు. అటు కేటీఆర్ కూడా బీజేపీపై విమర్శన చేస్తూ జై శ్రీరామ్ అంటే ఉపాధి దొరకదని, కడుపు నిండదని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. ఫలితంగా నిర్మల్ జిల్లా బైన్సాలో ఉల్లిగడ్డలు, టమాటాల దాడికి గురయ్యారు. కాంగ్రెస్ ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకి సాధ్యం కాని వరాలు కురిపించి ప్రజల నోట్లో మన్ను కొట్టిందని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఎన్నికల రణరంగం ఇవాల్టితో ముగియనుంది. ప్రచారాల పర్వం సమసిపోనుంది. పోలింగ్ జరిగే వరకు ఎలాంటి ప్రచారాలు, ఆర్భాటాలు చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉండడంతో ఈ 48 గంటల పాటు పార్టీల మైకులు మూగబోనున్నాయి. పోలింగ్ ఈ నెల 13న జరగనుండడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారు, ఏ అభ్యర్థి ఓటమి పాలవుతారు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనేది వేచి చూడాల్సి ఉంది. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.